అభ్యర్థి వద్దకు వస్తాం. ఏపీలో గాజు గ్లాస్ కోసం జరుగుతున్న టైట్ ఫైట్ ఇది కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. బికాజ్ వస్తుందా రాదా, చాలా మంది రాకూడదని జనసేన వైపు నుంచి కూడా మూకుమ్మడిగా వారందరూ కూడా వినతులు సమర్పిస్తూ వచ్చారు. విజయనగరం టీడీపీ రెబెల్ మీసాల గీతకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. సో జనసేనకు ఉండగా ఎలా కేటాయిస్తారంటూ టీడీపీ నేతలు కూడా ప్రశ్నిస్తూ వచ్చారు. నిబంధనల ప్రకారమే కేటాయించామంటున్నారు అధికారులు. ఫ్రీ సింబల్ లిస్ట్ లో ఉన్న దాంట్లో గాజు గ్లాస్ కూడా ఉంది. సో జనసేన పోటీ చేయని స్థానాల్లో అందుబాటులో గాజు గ్లాస్ సింబల్ కూడా ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కోరితే గ్లాస్ గుర్తు కేటాయిస్తామని, దానికి సూచనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. సో మీసాల గీత ఆప్షన్ మేరకు గ్లాస్ గుర్తునిచ్చారు ఎన్నికల అధికారులు. రైట్, మనం చూస్తున్న టంబ్లర్ అనేది మనకు కనిపిస్తోంది. కానీ ఓటర్ కి గాజు గ్లాస్ కావచ్చు, గ్లాస్ టంబ్లర్ కావచ్చు, రెండిటికి పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు. సో ప్రస్తుతం దీనిపైనే జనసేన కావచ్చు, అదేవిధంగా కూటమి సభ్యులు అభ్యర్థులు కావచ్చు, వీరందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. సో సూర్యచంద్ర అండ్ మీసాల గీత వీరిద్దరికి కూడా ఏదైతే ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళు ఆప్షన్ వాళ్ళు చూస్ చేసుకున్నారు, తమకి సింబల్ కావాలని చూస్ చేసుకున్నారు. సో దాన్ని బట్టి ఆ సింబల్ కేటాయించామని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కానీ ఈ సింబల్ కేటాయింపు పైనే మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆల్రెడీ ఆ సింబల్ జనసేనకు ఉండగా ఎలా కేటాయిస్తారంటూ వారు కొన్ని అభ్యర్థులు చేస్తూ వచ్చారు, అభ్యర్థనలను కూడా చేస్తూ వచ్చారు. కానీ సూచనల ప్రకారమే నియమ నిబంధనలను అనుసరించే వారికి ఈ గుర్తులు కేటాయించామని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. పైన గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించకపోయినా భగవంతుడు గుర్తించాడు. గాజు గ్లాస్ గుర్తుని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మాకు కేటాయించడం ఒక అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలారా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎన్నికల కమిషన్ నిర్దేశించినటువంటి గాజు గ్లాస్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండమైన మెజార్టీతో సామాన్యుడనైన పాటశెట్టి సూర్యచంద్రని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయనగరం టీడీపీలో హైడ్రామాకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. ఫలించని టీడీపీ నేతల బుజ్జగింపులను తెలుస్తోంది. టీడీపీ రెబల్ గా మీసాల గీత పోటీ నుంచి ఇంకా తగ్గలేదు. మొదటి నుంచి కూడా కొన్ని సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతూ వచ్చాయి, వెనక్కి తగ్గుతున్నారని చెప్పి. కానీ దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నుంచి అధికారిక అభ్యర్థిగా అదితి గజపతి రాజుని ఎంపిక చేసిన తర్వాత తాను గెలిచి చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తానంటున్నారు మీసాల గీత. పైగా గ్లాస్ టంబ్లర్ కూడా కేటాయించడంతో టీడీపీకి కొత్త తలనొప్పి మొదలైంది. గీత తీరు, ఈ గ్లాస్ టంబ్లర్ గుర్తుతో విజయనగరంలో టీడీపీ నేతలు తలపట్టుకుంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు విజయనగరం నుంచి అందిస్తారు. విజయనగరం నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్లా మారింది ఎన్నికలు. ప్రస్తుతానికి మన దగ్గర ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీ రెబల్ క్యాండిడేట్ అయినటువంటి మీసాల గీత ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఎందుకని మీరు బరిలో ఉండాల్సి వచ్చింది? అనేక మంది పార్టీ పెద్దలు మాట్లాడినప్పటికీ మీ వైఖరి ఎందుకు మార్చుకొని ఎన్నిక తగ్గలేకపోయారు? 2019లో టికెట్ ఇవ్వకపోయినా మనం గౌరవంగా ఊరుకున్నాము, పార్టీకి లాయల్గా ఉన్నాము. 2024లో ఎక్కడో దగ్గర టికెట్ ఇస్తామనేసి అని చెప్పానన్నారు. అంటే టికెట్లు ఇస్తేనే పార్టీలో ఉంటాము అనేది కాదు, కానీ టికెట్ తీసుకుని మనం ప్రజాప్రతినిధులుగా ఉంటే ప్రజలకు సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మళ్ళీ అలా చేయాలని అంటే మళ్ళీ మరొక 5 ఏళ్ల పాటు ఆగాలి అంటే ప్రజలకి ఇన్నేళ్ళు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అవసరం లేదు కదా. చేయగలిగేటటువంటి సమర్థత అది మనకు ఉంది, ప్రజల్లోనే ఆమోదం ఉంది. అటువంటిప్పుడు చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు బరిలోని దిగడం జరిగింది. అంటే వైసీపీ నుండి ఓసీ, అదేవిధంగా టీడీపీ నుంచి ఓసీ, మీరు బీసీ కాపు మహిళగా ఉన్నారు. ఇది అడ్వాంటేజ్కి వస్తుందని మీరు అనుకుంటున్నారా? నేను బీసీ మహిళని కాబట్టి నాకు చేయండి. సో ఇది టీవీ9 ప్రతినిధితో మాట్లాడుతూ మొదటగా టికెట్ ఆశించానని, తర్వాత రాకపోవడంతో గెలిచి టీడీపీ అధినేతకే గిఫ్ట్గా ఇస్తానంటున్నారు. సో మొత్తం మీద ఇటు సూర్యచంద్ర, ఇటు మీసాల గీత వీరిద్దరికీ కూడా సిమిలర్గా, సూర్యచంద్ర గీత ఆల్మోస్ట్ గాజు గ్లాస్ అనేది ఆయన ఈవెన్ ఓటర్ల దగ్గర కూడా ఆయన అదే ప్రచారాస్త్రంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇటు మీసాల గీత విషయానికి వస్తే గ్లాస్ టంబ్లర్ ఆమెకు కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.